హాయ్, దిస్ ఈజ్ షాలిని. ఈరోజు రివ్యూ వచ్చేసి ఏఐఆర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ ఈటీవీ విన్‌లో ఉందండి ఇదైతే. ఈ ఈటీవీ వాళ్ళు కలెక్షన్స్ అయితే చాలా బావుంటాయి. అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారో గానీ, మంచి ఫీల్ గుడ్ డీసెంట్ మూవీస్ అయితే మన ముందుకైతే తీసుకొచ్చేస్తారు. అంటే వెబ్ సీరీస్ కూడా చాలా బావుంటది. ఇదైతే వెబ్ సీరీసే అండి. ఎపిసోడ్స్ వైస్‌గా ఉంటది. 7 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈ ముగ్గురు పిల్లల్ని చూస్తే జూమ్ చేసి కొంచెం చూడండి. ఈ ముగ్గురు జాతిరత్నాల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తది కదా! ఎక్కడో కాదండి. 'మిషన్ ఇంపాసిబుల్' 'తాప్సీ' మూవీ ఉంది కదా! అక్కడ ముగ్గురు పిల్లలే ఇక్కడ ముగ్గురులో నటించారండి. ఈ ముగ్గురైతే అక్కడ ఎంత బాగా యాక్టింగ్ చేశారో, ఇక్కడ గూడా అంతే బాగా యాక్టింగ్ చేశారు. ఇంకా ఈ వెబ్ సీరీస్ గురించి చెప్పేయాలి అంటే ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో అయితే అందరివి ఇండివిడ్యుయల్‌గా ఈ పిల్లలు ముగ్గురువైతే ఇండివిడ్యుయల్‌గా ఇంట్రడక్షన్స్ అయితే చూపిస్తుంటారు విత్ ఫ్యామిలీతోని. అంటే 10థ్ పాస్ అవ్వగానే ఇంకా ఇంటర్మీడియేటే ఉంటది కదా! ఆ ఇంటర్మీడియేట్‌లో ఎలా జాయిన్ అవ్వాలి, ఏంటి అనేదైతే ప్రాసెసింగ్ అయితే వాళ్ళ ఇంట్లో అయితే జరుగుతూ ఉంటది. ఇక మన కోర్ట్ హీరో అయితే ఒక అమ్మాయినైతే ఇష్టపడతాడు. ఆ అమ్మాయి ఏ కాలేజ్‌లో ఉంటే ఆ కాలేజ్‌కైతే వెళ్ళిపోవాలనుకుంటాడు. ఇంకా మన రాజు అయితే కొంచెం ఒక కాలేజ్ నుంచి బంక్ కొడుతుంటే వాళ్ళ డ్యాడీకి రెడ్ హ్యాండ్‌గా దొరికిపోయి ఈ ఎయిర్ ఇన్‌స్టిట్యూట్‌లో అయితే వచ్చేస్తారు. ఇంకా ఇమ్రాన్ అంటే టాపరే తనైతే. ఇక తనేంటంటే స్కాలర్‌షిప్ ద్వారా అయితే ఈ ఇన్‌స్టిట్యూట్‌కైతే వచ్చేస్తారు. సో, ఈ ముగ్గురు పిల్లలైతే ఎలా కలుసుకుంటారు అంటే, ఈ ఇన్‌స్టిట్యూట్ నుంచి వాళ్ళు వెళ్ళిపోవాలనుకుంటారు. ఆ ప్లానింగ్ వాళ్ళ ముగ్గురిది మ్యాచ్ అయ్యే ఈ ముగ్గురైతే ఫ్రెండ్స్ అయితే అయిపోతారు. సో, ఇదంతా ఇంకా ట్రావెల్ అవుతూ ఉంటది. అంటే వాళ్ళెలా ఎస్కేప్ అవ్వాలి, వాటికి ఏమేమి చేశారనేది ఈ ఎపిసోడ్స్ అయితే చూపిస్తూ ఉంటారు. ఇక్కడ యాక్టర్స్ అయితే చాలా మందే ఉన్నారు. అంటే సునీల్ ఉన్నారు, హర్ష ఉన్నారు, జీవన్ ఉన్నారు అండ్ మన కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ ఉన్నారు. ఆ సందీపే ఈ ఇన్‌స్టిట్యూట్‌కైతే ఓనర్ ఉంటారు. తన రోల్ అయితే కొంచెం వైలెంట్‌గానే ఉంది. ఇంకా హర్ష్ రోల్ బావుంది టీచర్ లాగా. అండ్ ఇంకా జీవన్ అయితే ఇక్కడ అంటే ఈ హాస్టల్‌కి కొంచెం హెడ్‌లా ఉంటారు. కొంచెం బావుంది. తన రోల్ గూడా బావుంది. అంటే పిల్లలతో తన కామెడీ సీన్స్ అయితే చాలా బావున్నాయి. 5 ఎపిసోడ్స్ వరకైతే ఆ కామెడీ సీన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక మనకి ఫిఫ్త్ ఎపిసోడ్‌లో అయితే చైతన్య అయితే వచ్చేస్తాడు. అంటే తనది 30 ఇయర్స్ 21 అయితే మీరు చూసే ఉంటారు యూట్యూబ్‌లో. ఎంత బ్లాక్ బస్టర్ అయిందో. ఇక్కడ తన రోల్ అయితే చిన్నగా ఉంది. బట్ ఉన్నంత టైం అయితే చాలా బావుంది. అంటే తన కంటెంట్ అయితే బాగిచ్చారనే చెప్పేస్తాను. ఇక ఎండింగ్‌కొచ్చేసరికి పిల్లలైతే కొంచెం మారిపోయి చదవడానికైతే స్టార్ట్ చేసేస్తారు. కానీ ఎండింగ్‌లో మాత్రం వీళ్ళు పాస్ అయ్యారా? ఫెయిల్ అయ్యారా? అనేది మాత్రం చూపెట్టలే. అది కొంచెం సస్పెన్స్‌గా వదిలేశారు. అంటే సీజన్ 2 అనౌన్స్ చేశారు గదా! సో, దానికోసమని సస్పెన్స్‌గా అయితే వదిలేశారు. హమ్మయ్య! సాఫీగా ఎండ్ అయిపోయిందిరా సీజను అనుకునే లోపు మాత్రం ఒక షాకింగ్ అయితే ఎండింగ్‌లో అయితే ఇచ్చేశారు. అమ్మో! వీళ్ళని ఎలా రిలాక్స్‌గా ఉంచాలనుకున్నారో ఏంటో డైరెక్టర్ అయితే. మంచి ఫీల్ గుడ్ వెబ్ సీరీస్ అండి. అంటే నేనైతే డోంట్ మిస్ ఇట్ అనే చెప్పేస్తాను. ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం డెఫినైట్‌లీ విత్ ఫ్యామిలీతోనే చూడాలి. ఎందుకంటే చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ పేరెంట్స్ యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్‌గా ప్రెజెంట్ జనరేషన్‌లో ఎలా అయితే ఉంటున్నారో పేరెంట్స్ అన్నదానికి కొంచెం దగ్గరగా అంటే రియాలిటీకి క్లోజ్‌గా ఉన్నారండి. చాలా బాగా చేశారు వాళ్ళు కూడా యాక్టింగ్ ఇక్కడైతే. ఈటీవీ విన్‌లో అయితే ఎయిర్ ఉందండి. ఈటీవీ విన్ మీకు లేకపోతే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఎందుకంటే ఈటీవీలో మంచి మంచి వెబ్ సీరీస్ అయితే వచ్చేసాయి. సో, ఇదైతే డోంట్ మిస్ ఇట్ అని చెప్పేసాను. చాలా బావుంది. ఈ వీకెండ్ మస్ట్ చూసేసేయండి. థాంక్ యూ సో మచ్.